లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. ఈరోజు గోదాదేవి యొక్క కళ్యాణాన్ని చెప్పుకుంటున్నాం. గోదాదేవి కళ్యాణము 9వ శతాబ్దంలోని మదురైకి దగ్గరలో ఉండే శ్రీవిల్లిపుత్తూరు అనే చిన్న గ్రామంలో నిత్యం రంగనాథుడిని సేవించే విష్ణు చిత్తుడు, ఆయనే పెరియాళ్వార్. హిందూ మతంలో వైష్ణవ సాంప్రదాయానికి అనుబంధంగా పేరుగాంచిన దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వారులలో ఈ పెరియాళ్వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. విష్ణు చిత్తుడు అంటే విష్ణువును మనస్సులో నిలుపుకున్నవాడు అని అర్థం. ఈతను ఆజన్మ బ్రహ్మచారిగా జీవించాడు. అతనికి గోదాదేవి తులసీవనంలో లభించింది. అందుకే ఆమెకు కోదై అంటే పూలమాల అనే పేరు పెట్టాడు. లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి తన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రభావాల కారణంగా శ్రీరంగనాథుడినే ఆమె భర్తగా పొందాలనుకుంది. స్వామికి సమర్పించే మాలలన్నీ ముందుగా తాను ధరించి దేవదేవునికి సమర్పింపజేస్తూ ఆముక్తమాల్యద అయ్యింది. ఈ విషయాన్ని గమనించిన విష్ణు చిత్తుడు వేరే మాలలు సమర్పిస్తే ఆ స్వామి గోదాదేవి ధరించి విడిచిన మాలలే కావాలన్నాడు. రంగనాథుని భర్తగా పొందేందుకు ఆమె ధనుర్మాస వ్రతం ఆచరించింది. ఆండాల్ అని ఆమెను విష్ణు చిత్తుడు సంబోధించాడు. అంటే ఆండాల్ అంటే రక్షకురాలు అని అర్థము. సర్వం త్యజించి స్వామిపైనే మనసు లగ్నం చేయడానికి గోదాదేవి కాత్యాయని వ్రతం కూడా చేసింది. విష్ణు చిత్తుడు గోదాదేవికి రోజు ఒక కథ చిన్ని కృష్ణుడి గురించి చెప్పేవాడు. అలా వింటూనే గోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి ప్రేమిస్తుంది. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్ళు. కృష్ణుణ్ణి కూడా తన వయసు ఉన్న మూర్తిగానే ఊహించుకొని ప్రేమించింది. అలా ఆ ప్రేమ పొందాలి, కృష్ణుడే భర్తగా రావాలని శ్రీ మహావిష్ణువును గురించి రోజుకొక్క పాశురం గానం చేసి ఆ శ్రీనివాసునికై కాత్యాయని వ్రతం కూడా ఆచరించింది. శ్రీరంగనాథుడిని కళ్యాణం ఆడిన ఆండాలమ్మ కోదై, ఆముక్తమాల్యద, చూడి కుడుత్త నాచ్యార్ అనే పేర్లతో ప్రసిద్ధి పొందింది. గోదాదేవి అయోనిజ. జనకునికి సీతాదేవి ఎలా లభించిందో విష్ణు చిత్తునకు కూడా గోదాదేవి దైవానుగ్రహంగా లభించింది. కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరు నందు గోదాదేవి వటపత్రశాయిని అంటే మర్రి ఆకు మీద ప్రళయకాలంలో ఎత్తిన అవతారమే సాక్షాత్ శ్రీకృష్ణునిగా ఎంచి అక్కడి రంగనాథుని ఆలయాన్ని నందగోపుని భవనంగా భావించి తనతో పాటు తోటి చెలికత్తెలందరినీ గోపికలుగా విశ్వసించి తనను తాను గొల్లపిల్లగా ఊహించుకొని ధనుర్మాస వ్రతం ఆచరించి పూర్వజన్మలో సత్యభామను నేనే అని తెలుసుకొని లీలామానస విగ్రహుణ్ణి తలుచుకొని తపించింది. ద్రవిడ భాషలో అంటే తమిళ భాషలో తాను రాసిన పాశురాలను గానం చేస్తూ స్వామికి అర్పించింది. గోదాదేవి వరాహ అవతారంలో సముద్రంలో నుండి కోరలతో ఎత్తబడి బయటపడిన భూదేవియే. పూర్వజన్మ స్మృతితో స్వామి యొక్క దివ్యలీలలను గానం చేస్తూ స్వామిని చూడాలనే ఆశతో కుతూహలంతో తపించింది. రంగనాథుని ఆదేశానుసారం విష్ణు చిత్తుడు పల్లకిలో గోదాదేవిని తీసుకొని శ్రీరంగానికి వెళ్ళాడు. గోదాదేవిని తనకిచ్చి వివాహం చేయాలని అడగమని రంగనాథుడు బ్రహ్మను, శివుడిని, సరస్వతిని, పార్వతిని, విశ్వక్సేనుడిని వీళ్ళందరినీ విష్ణు చిత్తుని వద్దకు పంపాడు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలోకి ఐక్యమైపోయింది. లక్ష్మీదేవి తొలుత భృగు మహర్షి కూతురు, ఆ తర్వాత పాలసముద్రుని కూతురు, తర్వాత శ్రీ మహావిష్ణువుకి భార్య అయింది. లక్ష్మీదేవి కూడా భోగి రోజే శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంది. అలాగే గోదాదేవి కూడా భోగి రోజే రంగనాథుడిలో ఐక్యమైపోయింది. అందుకే
ధనుర్మాసం చివరి రోజైన భోగి రోజున గోదా రంగనాథుల కళ్యాణోత్సవాలను ప్రతి వైష్ణవ క్షేత్రంలోనూ వైభవోపేతంగా నిర్వహిస్తారు. తాను ఆచరించిన దాన్ని ఏటా తప్పకుండా ఆచరించగలిగేట్టు ప్రబంధాన్ని అందించిన కారణజన్మురాలు గోదాదేవి. విగ్రహాన్ని దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని గోదాదేవి నిరూపించింది. శాశ్వతం కాని మానవ జన్మ ఎత్తిన సహజమైన ప్రాపంచిక ప్రలోభాలకు లోను కాకుండా జగద్రక్షకుడైన శ్రీ జగన్నాథుణ్ణి తన హృదయంలో నిలుపుకొని ఆయన దివ్య చరితాన్ని, జ్ఞానాన్ని, మహత్తును ఆమె 30 పాశురాల ద్వారా ఈ లోకానికి అందజేసి తాను కోరుకున్న రంగనాథునిలో లీనమైన ఈ పుణ్యమూర్తి గోదాదేవి. రంగనాథుడి ఆజ్ఞ మేరకే వివిధాలంకార విభూషితుడైన శ్రీ రంగనాథుడికి సర్వాలంకార శోభిత అయిన గోదాదేవికి జరిగిన వివాహం నిర్మల భక్తితో సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపణ గావిస్తుంది. భోగి రోజు గోదా కళ్యాణం చదువుకున్నా విన్నా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.